ఇప్పటికే ధరలు ఘోరంగా పెరిగిపోతున్నాయి. సగటు జీవి జీవితం తీవ్ర ఒడిదుడుకులకు గురవుతుంది. ఇలాంటి సమయంలో కేంద్రం మరోసారి చమురు మంట పెట్టింది. వారంలో రెండోసారి ధరలు పెంచి చుక్కలు చూపించింది. దీంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లీటర్ పెట్రోల్ మీద రూ. 3, లీటర్ డీజిల్ మీద రూ. 3 పెంచింది కేంద్రం. అది సరిపోదన్నట్టుగా ఇప్పుడు మరోసారి షాక్ ఇచ్చేసింది. దేశవ్యాప్తంగా ధరలను విపరీతంగా పెంచేసింది. లీటర్ డీజిల్ మీద, లీటర్ పెట్రోల్ మీద 90 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల వ్యవధిలోనే చమురు ధరలు పెరగడం ఇది రెండోసారి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అంతర్జాతీయ సంక్షోభం ఏర్పడింది. దీనివల్ల ముడి సరఫరా విషయంలో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా 4 రోజుల క్రితం లీటర్ పెట్రోల్ మీద రూ. 3 చొప్పున కేంద్రం పెంచింది. ధరల నియంత్రణ కోసం కేంద్రం ఇప్పటికే పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం వసూలు మొత్తాన్ని తాత్కాలికంగా ఆపేసింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన ఢిల్లీలో 98.64, కోల్కతాలో 109.70, ముంబైలో 107.59, చెన్నైలో 104.49 ధర ఉంది. లీటర్ డీజిల్ ధర దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన ఢిల్లీలో 91.58, కోల్కతాలో 96.07, ముంబైలో 94.08, చెన్నైలో 96.11గా ఉంది.